క్రొత్త నిబంధన గ్రంథంలోని ప్రకటన గ్రంథము లేఖనాల పరిశీలనకు ధ్యానానికి స్వాగతము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8 నుంచి 11 వచనములలో స్ఫూర్ణ సంఘము అగుపడుతూ ఉంది. స్ఫూర్ణ ద సఫరింగ్ చర్చ్, శ్రమలోనున్న సంఘము, స్ఫూర్ణ సంఘము. ప్రభువు ఈ సంఘమునకు రాస్తున్నారు. స్ఫూర్ణలో ఉన్న సంఘపు దూతకు అంటున్నారు, సంఘమునకు ప్రభువు పునరుద్ధానుడైనటువంటి ప్రభువు. స్ఫూర్ణ ఒక అందమైన వాణిజ్య కేంద్రమైన పట్టణము. స్ఫూర్ణ ముఖ్య రాజకీయ కేంద్రాలలో ఒకటిగా రోమా ప్రభుత్వానికి ఉంది. రోమా ప్రభుత్వము స్థాపించిన చక్రవర్తుల ఆరాధనకైనటువంటి మొదటి ఆలయము ఇక్కడే కట్టబడింది. సీజర్ తిబేరియస్ ఆరాధన కొరకు క్రీశకము 26లో ఈ మందిరం కట్టబడింది. ప్రతి ఏటా రోము ప్రజలు ఈ ఆలయం ముందు హాజరై ధూపం వేసి బలిపీఠం వద్ద కైసరు మా ప్రభువు, సీజర్ ఈజ్ అవర్ లోర్డ్ అని ప్రమాణం చేస్తారు. అయితే క్రైస్తవుని యొక్క స్లోగన్ జీసస్ ఈజ్ లోర్డ్ ఆఫ్ ఆల్, జీసస్ ఈజ్ మై లోర్డ్, మై గాడ్. ఇది కైసరుకు విరోధమైనటువంటిది. కాబట్టి ప్రతిఫలము శ్రమ. సీజరు విశ్వాసులకు ఆజ్ఞాపించినదేమనంటే క్రీస్తు ప్రభువుని దూషించు, లేదా శ్రమను, మరణమును, హింసను పొందుకొనుము. ఈ విధంగా స్ఫూర్ణలో 86 సంవత్సరాల వృద్ధుడైనటువంటి దైవజనుడు పోలికార్పు క్రీశకు 155లో చితిలో కాల్చబడి హతసాక్షి అయ్యాడు. ఇది చూడ్డానికి ఒక కట్టెను కూడా యూదులు ప్రతి ఒక్కరూ కూడా ఆ దినం విశ్రాంతి దినమైనప్పటికీ కూడా ఒక కట్టెను తీసుకొని వచ్చి విశ్రాంతి దినాన్ని వారు ఉల్లంఘించారు. పోలికార్పు భక్తుడు ప్రభువును నీవు తిరస్కరించు, దూషించు, విడిచిపెడతాము అని కోరినప్పుడు ఆ వృద్ధుడైన దైవజనుడు అంటాడు, 86 సంవత్సరాలు ఆ ప్రభువుని నేను సేవించాను, నాకు ఇసుమంతైనా అపకారము కలగనీయలేదు, నేను ఏ విధంగా ఆయనకు అపనమ్మకస్తునిగా ఉంటానని పలుకుతాడు. ఆ విధంగా అతడు హతసాక్షి అవుతాడు. రెండవదిగా మాట్లాడు వ్యక్తి, ఇట్ ఈజ్ జీసస్ హూ స్పీక్స్. ఆయన అంటారు, మొదటివాడను కడపటివాడను అంటున్నారు. ఆయన మొదటివాడను కడపటివాడనై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు. ద ఫస్ట్ అండ్ లాస్ట్ డైడ్ అండ్ లివ్స్. హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. ప్రభువు ఆయన మరణమునకు, జీవమునకు కూడా అధిపతి అయి ఉన్నారు. క్రీస్తు తనను నిత్యుడైన దేవుడిగా ఈ రీతిగా పలుకుతున్నారు. యెషయా 44:6లో దేవుని నామము ప్రభువు తన నామంగా తెలియజేసుకుంటున్నారు. ఆయన తనను దైవమని తెలియజేస్తున్నారు. ఆయన మృతుడై మరలా బ్రతికిన వాడుగా నున్నాడుగాన స్ఫూర్ణ పట్టణము మరణపు శ్రమల నుండి ఉవ్వెత్తిన లేచి నిలవగలదు, జీవింపగలదు ఆయన పునరుద్ధాన శక్తిని బట్టి. మూడవదిగా ఐ నో, నేను ఎరుగుదును అంటున్నారు ప్రభువారు. ఒక గొప్ప ఆదరణ మాట. నేను ఎరుగుదును అంటున్న ఆదరణ మాట మనకు అగుపడుతూ ఉంది. నీ శ్రమను, దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నువ్వు పొందబోవు శ్రమలకు భయపడకము అని ప్రభువారు ఆదరణ మాటలు పలుకుతూ ఉన్నారు. ప్రభువు నేను ఎరుగుదును అంటున్న విషయాలేమంటే నీ శ్రమను నేను ఎరుగుదును అంటున్నారు ప్రభువారు. థ్లిప్సిస్ శ్రమను మాటకు మూల పదం లేదా గ్రీకు పదము.
అంటే ఇక్కడ తలంపు ఏమనంటే, ఒక బరువు కింద పడి నలుగుట. అవును, స్ఫూర్ణ సంఘము శ్రమల బరువు కింద నలుగుతోంది. అయితే ప్రభు ఎరుగును దాని శ్రమను. అది గొప్ప విషయం. ఆయన బహుమానం ఇస్తాడో, ఆయన శ్రమను తొలగిస్తాడో. తాత్కాలికంగా ఈ శ్రమ కలిగిన త్వరలోనే ప్రభువారు, తొందరలోనే ప్రభువారు ఆ శ్రమను తొలగిస్తారు. నీ దరిద్రతను నేను ఎరుగుదును అంటున్నాను ప్రభువారు. ఆయనను నీవు ధనవంతుడవే, నీ దరిద్రతను నేను ఎరుగుదును. సంఘం ఎప్పుడు బలహీనమైనదో, ఎప్పుడు దారిద్రతలోనుందో అప్పుడు బలమైనది, సంపన్నమైనది ప్రభు దృక్పథములో, ఆత్మీయ దృక్పథములో. భౌతికంగా అది దీనస్థితిలో ఉన్న ఆత్మీయతలో సంపన్న స్థితిలో అది నిల్చుచున్నది. అదే విశ్వాస జీవితం యొక్క గొప్ప ఆశీర్వాదము. మూడవదిగా, స్ఫూర్ణ సంఘము తీవ్రమైనటువంటి శోధనల గుండా వెళ్తూ ఉంది, తిరస్కారం గుండా వెళ్తూ ఉంది, దూషణ గుండా వెళ్తూ ఉంది. అది సాతాను సమాజం వారి వలన కలుగుతున్న దూషణ మరియు చెర. 10 దినములు చెర కూడా కలగబోతూ ఉంది. శ్రమ, దరిద్రత, దూషణ మరియు చెరను స్ఫూర్ణ సంఘము అనుభవిస్తూ ఉంది. యూదు సమాజము సాతాను సమాజమని అపోస్తలుని చేత చెప్పబడతా ఉంది. ఒకనాడు దేవుని సమాజం ఇది. సంఖ్యాకాండం 16:3-24 ప్రకారము దేవుని సమాజమైన యూదుల సమాజము సాతాను సమాజంగా మారింది. విశ్వాస సమాజము విశ్వాసహీనమైన సమాజంగా మారిపోవడము విచారకరము. ఇప్పుడు సంఘము దేవుని సమాజం అవుతూ ఉంది, దేవుని కొరకు శ్రమిస్తూ ఉంది. ఆ మెస్సియా ప్రభువుని తన యజమానునిగా సంఘం చేసుకుంటా ఉంది. 4వది, ఇక్కడ ఒక ప్రవచన వాక్యం కూడా మనకు కనపడుతూ ఉంది. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. Do not fear for future suffering. Fear weakens the faith, but trust strengthens the faith. ప్రభు చెప్పేదేమనంటే, మీరు శోధింపబడతారు అపవాది చేత, కొందరు చెరలో వేయబడబోతారు. అయితే ధైర్యంగా ఉండమంటున్నాడు, భయపడవద్దంటున్నాడు, నమ్మమంటున్నాడు. సాతాను ప్రతి ఒక్కరిని కోరుకుంటాడు శోధించటానికి, పరీక్షించటానికి. క్రీస్తు ప్రభు సైతము మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు శోధన అనివార్యమైంది. ఆయన శోధింపబడి పాపం లేని వానిగా ఉన్నాడు. సంఘం నుండి కూడా ప్రభు దానిని ఆశిస్తున్నారు. సాతాను ఎవరినైనా కోరుకుంటాడో, యోబును కోరుకున్నాడో, పేతురును కోరుకున్నాడో. పేతురు గోధుమల వలె నిన్ను జల్లింపాలని సాతాను కోరుకున్నాడో, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నీ నిమిత్తం వేడుకున్నానని ప్రభు అంటారు. సాతాను సమాజమైన యూదులు సాతానుతో ఏకీభవించి అన్యజనులను, అధికారులను పురికొల్పి విశ్వాసులకు బహు హింసలు, శ్రమలు, శిక్ష కలగటానికి కారణమయ్యారు. చాలాసార్లు ఇది చట్ట విరోధంగానే శిక్షలు అమలయ్యాయి. అంతియోకయ, ఈకోనియా, లుస్త్రలో అన్యజనులను పురికొల్పి వారి మనస్సులు పాడు చేసి అపోస్తలులు, విశ్వాసులు హింసింపబడుటకు వీరు కారణమయ్యారు. అనేక మార్లు అన్యజనులు ప్రభు బలను బట్టి క్రైస్తవులను నరమాంసభక్షకులుగా చిత్రీకరించడానికి, వారి ప్రేమ విందులను అపవిత్ర కార్యాలుగా ఆరోపించడానికి, అందుబట్టి హింసించడానికి
క్రీస్తును వారు ప్రభు అనడాన్ని బట్టి వారు సీజరు చక్రవర్తికి విరోధమని చూపడానికి వారు ప్రయత్నించి క్రైస్తవులను హింసించారు. యూదులు అన్యజనుల చేత విశ్వాస సమాజము హింసింపబడ్డారు, చెర పాలయ్యారు. పోలికార్పు తన మరణ బట్టి హతసాక్షిగా అవటానికి అతన్ని పురికొల్పినది యోహాను భక్తుడు రాసిన ప్రవచనము. బహుశా యోహాను రాసిన మాటలు అతడు యవ్వనుడిగా విని ఉంటాడో. అతని విశ్వాసము పురికొల్పబడింది ఈ లేఖన మాటల చేత. అతడు 86 సంవత్సరాల ప్రాయంలో నమ్మకంగా హింసలలో నిలిచి దేవుని కొరకు హతసాక్షి అయ్యాడు. అతని మరణం తదుపరి స్ఫురణ సంఘము మరింత తీవ్రమైన హింసలకు గురి అయింది. అయితే 5వదిగా దేవుని వాక్యం హెచ్చరిక ఏమనంటే, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. 10 దినములు శ్రమ. ఇది హెచ్చరిక మట్టుకు మాత్రమే కాదు, ఇది వాగ్దానం కూడా. 10 దినములు అంటే ఎక్కువ దినములు శ్రమ కలుగునన్న భావం కాదు, కానీ శ్రమలు సంఘానికి కొంచెము కాలము మట్టుకు మాత్రమే. అది కూడా చులకనైన శ్రమలు, కొంచెము శ్రమ మాత్రమే అని ప్రభు ఆదరణ మాటలు పలుకుతున్నారు. హెచ్చరికతో పాటుగా ఆదరణ ఇక్కడ కనపడుతూ ఉంది. ఒక వాగ్దానం కనపడుతూ ఉంది, జీవ కిరీటం ఇస్తానని. జీవ కిరీటం నేను నీకు ఇస్తాను అంటున్నాడు ఆయన. రెండవ మరణము జయించువానికి హాని చేయదు అని మరొక బహుమానం కూడా ప్రకటింపబడతా ఉంది. 2 రివార్డ్స్. శ్రమను సహించిన సంఘానికైన ఆశీర్వాదము, జీవ కిరీటము. కొత్త నిబంధనలో నీతి కిరీటము, మహిమ కిరీటము, అతిశయ కిరీటము, ఇలాగా అనేకమైన భిన్నమైన పదజాలం మనకు అగుపడుతూ ఉన్న కిరీటము నాకు మూలపదము 2 పదాలు మనకు అగుపడతాయి. 2 గ్రీకు పదాలు అగుపడుతున్నాయి. ఒకటి డయోడేమా. డయోడేమా అనేది రాజవంశపు కిరీటము, రాజకుటుంబమునకైన కిరీటం. మనం ఆయన పిల్లలుగా రాజకుటుంబములకు చెందిన వారము. ఇది రాజ కుటుంబపు మహిమ కిరీటము. రెండోది స్టీఫెనోస్. ఇది సంతోషపు లేదా విజయపు కిరీటము. ఒలింపిక్స్లో గెలిచిన వారికి ఒలివాకులతో ఒక కిరీటం పెడతారు. అది వారికి అతిశయముగా, సంతోషముగా, వారి విజయానికి చిహ్నంగా ఉంటుంది. శ్రమలలో జయించిన వానికి కూడా ఇట్టి కిరీటం ఉంటుంది. అది వారికి రాజ కిరీటం అవుతుంది, మరియు విజయపు కిరీటం కూడా అవుతుంది. ఈ కిరీటము వారికి వాడబారని మహిమగా ఇవ్వబడుతుంది. అంతేకాకుండా మరొక బహుమానం ఏమంటే, జయించినవాడు రెండో మరణం వలన ఏ హానియు చెందడు. రెండో మరణము వారిని ఏం చేయదని వాగ్దానం చేయబడతా ఉంది. ద ఓవర్కమర్ విల్ నాట్ బి హర్ట్ బై ద సెకండ్ డెత్. దెర్ ఈజ్ ఎటర్నల్ సెక్యూరిటీ ఫర్ ద బిలీవర్స్. ఆయన కాస్తాడు తన బిడ్డలను. నిత్యత్వం కొరకు ఆయన వారిని కాచుకుంటాడు. నిత్య నాశనాన్ని వారు అధిగమిస్తారు. శ్రమను సహించినట్లయితే జీవమును అతడు పొందుకుంటాడు, నిత్య జీవమును అతడు పొందుకుంటాడని వాగ్దానం చేయబడతా ఉంది. ముగింపు మాట తప్పనిసరిగా సంఘములతో ప్రభు చెప్తున్నాడు. అదేమంటే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. హూ హ్యాస్ ఇయర్స్ లెట్ హిమ్ హియర్. దేవుని పిల్లలు ఆయన మాటను వినాలి. ఆయన మాట వినుటలోనే ఆశీర్వాదం ఉంది. పూర్ణ సంఘము, దేవుని కొరకు శ్రమ నొందిన సంఘము. క్రైస్తవునికి శ్రమ శిక్ష కాదు, కృప మాత్రమే.
అంత్యోకయ సంఘము, ఈకోనియ లుస్త్ర సంఘములు శ్రమనుందాయి సాతాను సమాజపు వారి వలన. మాసిదోనియా సంఘాలకి ఇవ్వబడిన కృప మీరు ఎరుగుదురు కదా. మరి మిక్కిలి శ్రమలలో ఆనందించారో అది కృప అని అపోస్తలుడు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు.